అలాగే ఈ తీసుకున్న కాంట్రాక్టర్స్ ఎవరో కూడా నాకు తెలియదు, వారికి కూడా నా విన్నపం సభాముఖంగా, ప్రధానమంత్రి గారు, జలశక్తి మినిస్టర్ గారు, జలశక్తి మినిస్టర్ ఆర్ఆర్ పాటిల్ గారి ద్వారా వారు కొన్ని విషయాలు తెలియజేశారు. మీ దృష్టి కూడా తీసుకురావాలి. గతంలో ఏం చేశారు వీళ్ళంటే, జల్ జీవన్ మిషన్ డబ్బులో ఎంత డబ్బు ఉండిందంటే, జల్ జీవన్ మిషన్లో హర్ ఘర్ జల్, ప్రతి ఇంటికి రక్షిత మంచినీరు. రక్షిత మంచినీరు ఇవ్వాలంటే ఏం చేయాలి? వీళ్ళు ఏం చేస్తారు? మేము అన్నిటికీ 24 లక్షలు ట్యాప్లు ఇచ్చేసాం. ఇచ్చారు. ఎలా ఇచ్చారు? ప్లాస్టిక్ పైపులు ట్యాప్లు కొని వేసారు. నీళ్ళు ఇవ్వలేదు వాళ్ళకి. నీళ్ళు ఎక్కడి నుంచి పట్టుకొస్తారు? లేవు. అసలు ఎక్కడా కూడా మేము ఇన్ని వేల కోట్లు ఇస్తామంటే, కేంద్ర ప్రభుత్వం చాలా గొప్పగా ఉంటాయి వాళ్ళ ఆలోచనలు. వాళ్ళు ఏం చెప్పారంటే, ఎక్కడైతే రక్షిత మంచి రిజర్వాయర్ వాటర్ ఉందో దాని నుంచి మీరు లైన్లు తీసుకొని మీరు వీటికి డబ్బులు వీటికి మీరు ఇంటింటికి ఇవ్వండి. కనీసం ఇంటికి 55 లీటర్ల నీళ్ళు ఇవ్వండి, తాగునీరు. ఇది వాళ్ళ ప్రోగ్రాం. కానీ వాళ్ళు ఏం చేశారంటే, కొన్ని గ్రామాల్లో కొన్ని చోట్ల పైపులే కదా మేము ఇంటికి ఇంత ఇచ్చేసామని చెప్పి పైపులు ఇచ్చేశారు. నీళ్లు కనెక్షన్ లేవు, అర్రాకొరగా వదిలేశారు. దాదాపు ఎంత శాతం దుర్వినియోగం అయిపోయిందని మీకు చెప్పలేదు. కడుపు మండిపోతుంది. ఇవన్నీ చూసి ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి ఏమొచ్చిందంటే, జలశక్తి మినిస్టర్ నుంచి, మేము ఎందుకు కంటిన్యూ చేయాలి ఇది? మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ బెదిరింపులకి మేము భయపడలేం. మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు చేసే దౌర్జన్యాలకి మేము భయపడలేం. అలాగే మిమ్మల్ని తగ్గించడం కూడా నాకు ఇష్టం లేదు. కానీ మీరు బాధ్యతగా మెలగకుండా ఒక్కొక్కరిని చంపేస్తాం, మళ్ళీ మేము వస్తాం అని మీరు పిఠాపురం లాంటి చోట కూడా మీరు చిన్నపిల్లల మధ్యలో కాస్ట్ ఫీలింగ్స్ పట్టుకొస్తే మిమ్మల్ని, మీ అధోగతికి నేను ఏం మాట్లాడను, మీ దిగజారుడితనానికి నేను ఏం మాట్లాడను. ప్రకృతిని ప్రేమించేవాడు, తల్లిదండ్రులను గౌరవించేవాడు చేసే పనులా ఇవి? పిల్లలకి కులాలను పట్టుకొస్తామా, ఆపాదిస్తామా? వేరే దారులు లేవా మీకు పాలిటిక్స్ గురించి మాట్లాడడానికి? సిగ్గుందా ఒక్కొక్కరికి అలా చేసే వాళ్ళకి? మాకు నోరు లేదనుకుంటున్నారా? కూర్చొని మీరు కాంట్రాక్ట్లు వేస్తే కాంట్రాక్ట్లు వేసిన వాళ్ళందరినీ మేము బెదిరించేస్తాం, జైల్లో పెడతామంటే ఏమనుకుంటున్నారా మీరంతా? మేమేం మాటలా గుర్తుపెట్టుకోండి. అలా బెదిరించే సమూహం ఎవరైనా సరే, మిగతా వారి గురించి నాకు తెలియదు. పవన్ కళ్యాణ్కి అధికారం ఉన్నా అధికారం లేకపోయినా పవన్ కళ్యాణ్ ఎప్పుడు పవన్ కళ్యాణ్ లాగే ఉంటాడు, భయపడ్డాం. చాలా ఇంట్లోంచి బయటకు వచ్చేటప్పుడు తిరిగి వెళ్తాం లేదు అని డిసైడ్ అయ్యే వస్తాం. అందువల్ల మీ ఆకు రౌడీలు కానీ అలాగే చెప్తున్నారు. ఏదైనా మాట్లాడితే అధికారులు కూడా భయపడుతున్నారు. ఎందుకు భయపడుతున్నారంటే, చెవుల్లో చెప్తారు, సార్ వాళ్ళ వెనక చాలా మంది రౌడీలు ఉంటారండి, కిరాయి హంతకులు ఉంటారంటే, మీకు కరెక్ట్గా యోగి ఆదిత్యనాథ్ లాంటి ట్రీట్మెంట్ కనుక ఒక్కొక్కడికి ఇస్తే, ఒక్కొక్కడికి రౌడీజం అంటే కాలు కాలు కీలు కీలు తీసి మడత పెట్టి కింద కూర్చోపెడితే, అప్పుడు కరెక్ట్గా చెప్తా, కరుడు గట్టిపోయిన జీవితకాలం ఒకే మనం వాళ్ళకి ఏకీభవించవచ్చు, ఏకీభవించకపోవచ్చు. నక్సలైట్స్ తోటి, వామపక్ష తీవ్రవాదులతో మనం ఏకీభవించవచ్చు, ఏకీభవించకపోవచ్చు. అలాంటి బలమైన ఆర్గనైజేషన్నే కకావికలం అయిపోయిన పరిస్థితుల్లో ఉంటే ప్రభుత్వం తలుచుకుంటే, అలాంటిది ఇన్ని లక్షల మంది పోలీసుండి, ఇన్ని వందల మంది ఐపీఎస్లుండి, 1000-2000 ఉన్న డిఎస్పీలుండి, అలాంటి కిరాయి గ్యాంగుల్ని మెయింటైన్ చేసే వ్యక్తుల మీద 2 రోజులు 48 గంటలు మీ చుట్టుపక్కల ఎవరున్నారు, వాడి పేరేంటి అన్ని కనుక్కొని ఒక పొలిటికల్ నిర్ణయం తీసుకుంటే మళ్ళీ ఎప్పుడు ఇలాంటి మాటలు రారు. మీరు అక్కడి దాకా తీసుకెళ్ళకండి.